వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. అయితే అక్కడ ఒక్క పోలీసు కూడా కనిపించకపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కావాలని ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసు అధికారులు పోలీసుల్ని అక్కడికి పంపలేదు అన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి Z+ కేటగిరీలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక్క పోలీసు కనిపించలేదు. కనీసం రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయలేదు. దాంతో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ చాలాసేపు అక్కడ ముందుకు కదలలేని పరిస్థితుల్లో ఇరుక్కుపోయింది. చివరకు వైసీపీ నేతలే మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దిగి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్ళడానికి రూట్ను క్లియర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారన్న విషయం తెలియడంతో వేలాది మంది రైతులు అభిమానులు అక్కడికి తరలి వచ్చారు. కానీ రోప్ పార్టీని ఏర్పాటు చేయకపోవడం, కనీసం పోలీసులు లేకపోవడంతో పూర్తిగా అభిమానులు రైతుల తాకిడిలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ పూర్తిగా ఇరుక్కుపోయింది. జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకు వచ్చి అక్కడ అన్ని ఏర్పాట్లు సవ్యంగా ఉంటే, పోలీసులు సరైన భద్రతా ఏర్పాట్లు చేస్తే రైతుల దగ్గరకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంటుంది. వాళ్ళకు సంబంధించిన సమస్యలపైన ఆరా తీసేందుకు వీలుంటుంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అలా ఈజీగా రైతుల దగ్గరకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడే పరిస్థితి లేకుండా క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం పోలీసుల్ని పంపకుండా అక్కడ అలక్ష్యం చేసిందన్న విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తూ ఉన్నాయి. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి పర్యటనను విఫలం చేయాలి, ఆయన రైతుల్ని కలవకుండా చేయాలి. కాబట్టి పోలీసుల్ని అక్కడికి పంపకపోతే అభిమానులు రైతుల తాకిడిలో జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం అన్నది సజావుగా జరగదు అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ ఎత్తు వేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన సమయంలో జగన్మోహన్ రెడ్డి రైతులతో మాట్లాడకపోవడం అన్నది అటుంచితే, జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని తెలియగానే వేలాది మంది అక్కడికి వచ్చేశారు. మొత్తం పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. రైతులు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం కూడా కనిపించింది. భారీగా మిర్చి ధరలు పడిపోతున్నా తనకేం సంబంధం అన్నట్లుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంతకాలం ధరలు భారీగా పడిపోయినా ప్రభుత్వం స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి రాకతో తమ వేదన ప్రభుత్వం దృష్టికి, సమాజం దృష్టికి వెళ్తుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. గతంలో ఇదే తరహాలో ధరలు ఎప్పుడైనా పడిపోయినప్పుడు, మిర్చి ధరలు పడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వమే నేరుగా రంగంలోనికి దిగేది. ధరల పెంపు కోసం ప్రభుత్వమే స్వయంగా మిర్చి కొనుగోలుకు పూనుకుంది. దాంతో ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారులు కూడా ఆ పోటీతత్వంతో ధరలు పెంచాల్సిన పరిస్థితి ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తరువాత అలాంటిది ఏమీ జరగలేదు. అసాధారణ స్థాయిలో ధరలు పడిపోతున్నా, మీడియాలో కథనాలు వస్తున్నా తమకు సంబంధం లేని వ్యవహారం, అది రైతులకు వ్యాపారులకు మధ్య సంబంధమే కానీ ప్రభుత్వానికి ఏం సంబంధం, మాకేమాత్రం బాధ్యత లేదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరిస్తూ వచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్తూ ఉన్న నేపథ్యంలో అక్కడ రైతుల ధరలు ఏ స్థాయిలో, మిర్చి ధరలు పతనమయ్యాయి, రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అన్న దానిపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ చర్చ ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. కంటి తుడుపు చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంతకాలం ప్రభుత్వం ఏం చేసింది అన్న ప్రశ్న కూడా వస్తోంది. సో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్తే మాత్రం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే, ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు కనీస స్థాయిలో పోలీసుల్ని కూడా అక్కడ ఉంచకపోవడం బట్టి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎట్టి పరిస్థితుల్లోనూ విఫలం చేయాలి అన్న ఉద్దేశంతోనే పోలీసులు, ప్రభుత్వం పనిచేసింది అన్న విషయం అయితే స్పష్టంగా అర్థమవుతోంది. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. అయితే అక్కడ ఒక్క పోలీసు కూడా కనిపించకపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కావాలని ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసు అధికారులు పోలీసుల్ని అక్కడికి పంపలేదు అన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి Z+ కేటగిరీలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక్క పోలీసు కనిపించలేదు. కనీసం రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయలేదు. దాంతో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ చాలాసేపు అక్కడ ముందుకు కదలలేని పరిస్థితుల్లో ఇరుక్కుపోయింది. చివరకు వైసీపీ నేతలే మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దిగి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్ళడానికి రూట్ను క్లియర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారన్న విషయం తెలియడంతో వేలాది మంది రైతులు అభిమానులు అక్కడికి తరలి వచ్చారు. కానీ రోప్ పార్టీని ఏర్పాటు చేయకపోవడం, కనీసం పోలీసులు లేకపోవడంతో పూర్తిగా అభిమానులు రైతుల తాకిడిలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ పూర్తిగా ఇరుక్కుపోయింది.
జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకు వచ్చి అక్కడ అన్ని ఏర్పాట్లు సవ్యంగా ఉంటే, పోలీసులు సరైన భద్రతా ఏర్పాట్లు చేస్తే రైతుల దగ్గరకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంటుంది. వాళ్ళకు సంబంధించిన సమస్యలపైన ఆరా తీసేందుకు వీలుంటుంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అలా ఈజీగా రైతుల దగ్గరకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడే పరిస్థితి లేకుండా క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం పోలీసుల్ని పంపకుండా అక్కడ అలక్ష్యం చేసిందన్న విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తూ ఉన్నాయి. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి పర్యటనను విఫలం చేయాలి, ఆయన రైతుల్ని కలవకుండా చేయాలి. కాబట్టి పోలీసుల్ని అక్కడికి పంపకపోతే అభిమానులు రైతుల తాకిడిలో జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం అన్నది సజావుగా జరగదు అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ ఎత్తు వేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన సమయంలో జగన్మోహన్ రెడ్డి రైతులతో మాట్లాడకపోవడం అన్నది అటుంచితే, జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని తెలియగానే వేలాది మంది అక్కడికి వచ్చేశారు. మొత్తం పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. రైతులు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం కూడా కనిపించింది. భారీగా మిర్చి ధరలు పడిపోతున్నా తనకేం సంబంధం అన్నట్లుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంతకాలం ధరలు భారీగా పడిపోయినా ప్రభుత్వం స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి రాకతో తమ వేదన ప్రభుత్వం దృష్టికి, సమాజం దృష్టికి వెళ్తుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. గతంలో ఇదే తరహాలో ధరలు ఎప్పుడైనా పడిపోయినప్పుడు, మిర్చి ధరలు పడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వమే నేరుగా రంగంలోనికి దిగేది. ధరల పెంపు కోసం ప్రభుత్వమే స్వయంగా మిర్చి కొనుగోలుకు పూనుకుంది. దాంతో ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారులు కూడా ఆ పోటీ తత్వంతో ధరలు పెంచాల్సిన పరిస్థితి ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తరువాత అలాంటిది ఏమీ జరగలేదు. అసాధారణ స్థాయిలో ధరలు పడిపోతున్నా, మీడియాలో కథనాలు వస్తున్నా తమకు సంబంధం లేని వ్యవహారం, అది రైతులకు వ్యాపారులకు మధ్య సంబంధమే కానీ ప్రభుత్వానికి ఏం సంబంధం, మాకేమాత్రం బాధ్యత లేదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరిస్తూ వచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్తూ ఉన్న నేపథ్యంలో అక్కడ రైతుల ధరలు ఏ స్థాయిలో, మిర్చి ధరలు పతనమయ్యాయి, రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అన్న దానిపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ చర్చ ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. కంటి తుడుపు చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంతకాలం ప్రభుత్వం ఏం చేసింది అన్న ప్రశ్న కూడా వస్తోంది. సో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్తే మాత్రం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే, ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు కనీస స్థాయిలో పోలీసుల్ని కూడా అక్కడ ఉంచకపోవడం బట్టి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎట్టి పరిస్థితుల్లోనూ విఫలం చేయాలి అన్న ఉద్దేశంతోనే పోలీసులు, ప్రభుత్వం పనిచేసింది అన్న విషయం అయితే స్పష్టంగా అర్థమవుతోంది.